ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ప్రస్తుతం అయితే ఈనాడు, సాక్షి అలాగే ఏబిఎన్ న్యూస్ ఛానల్తో పాటు మిగతా ఛానల్ కూడా ప్రచురించడం జరిగింది. ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే విష్ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయి లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ముందలే మనకి ఫైల్స్ అప్లోడ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. మీ క్యాండిడేట్ లాగిన్ ఐడిలో లాస్ట్లో కనిపిస్తుంది. అక్కడ ఎవరెవరైతే ప్రీవియస్గా అప్లోడ్ చేశారో వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి. ఒకసారి దాని పక్కనే మీకు ఐ సింబల్తో బ్లూ కలర్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు అడిగే ప్లేస్లో ఉన్నాయో లేదని చెక్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ కరెక్ట్గా ఉన్నాయో చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో క్లారిటీగా ఇచ్చారండి. 2011కు ముందులైతే మీ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ ఉండాలి, 2011 తర్వాత అయితే మీ యొక్క క్వాలిఫికేషన్కి ఎంత పర్సంటేజ్ ఉండాలి, మీ యొక్క కేటగిరీకి అనేది ప్రతిదీ కూడాను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే పోస్ట్కి కూడాను ఈ యొక్క పర్సంటేజ్ చేంజెస్ అయింది. ఆ పర్సంటేజ్కి మస్ట్ అండ్ షుడ్ బీగా వాళ్ళు ఇచ్చిన దీనికి కరెక్ట్గానే ఉండాలి. 50 అంటే 50% ఉండాలి. 50 అబవ్ ఉన్న నో ప్రాబ్లం అండి. అంతే తప్ప 49 ఉంటే మళ్ళీ మనది హోల్డ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి లేదా చెక్ చేసేసుకోండి. ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు సమ్ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా అన్నీ చెక్ చేసేసుకోండి ఒకసారి మీ యొక్క లాగిన్ ఐడిలో. అయితే నిన్నను సైట్ కొద్దిగా బిజీగా ఉంది, ఈ రోజైతే ఫ్రీగా ఉంది అండి, చెక్ చేసేసుకోండి. అయితే నెక్స్ట్ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచ్యులేషన్ అండి నా తరపు నుంచి. అయితే నెక్స్ట్ చూసుకుంటే 16,347కి సంబంధించినటువంటి 1:1 నిష్పత్తులు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారు కదా. మనకి ఆల్రెడీ అనేది ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది ఆల్రెడీ నిన్నను రిలీజ్ అయ్యి అంటే 26th మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి థర్స్డే నుంచి థర్స్డే నుంచి అయితే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే 28th నుంచి అయితే జరుగుతుందండి. మీకు ఎవరెవరికైతే ఈ యొక్క కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యాయో వాళ్ళందరికీ కూడాను మ్యాక్సిమం అయితే మార్నింగ్ 9 నుంచి అయితే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఈ కాల్ లెటర్స్లోనే మీరు ఏ డేట్ని అటెండ్ అవ్వాలి, నెక్స్ట్ ఎక్కడ మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అనేది ఎక్కడని చెప్తున్నారు. అలాగే టైమింగ్ అని కూడా అన్నీ కూడాను డీటెయిల్గా అందులో ఉండడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ముందులో అప్లోడ్ చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా అయితే వాళ్ళు అడిగినట్టుగా 3 సెట్స్ అనేది జిరాక్స్ కాపీస్ ఉండాలండి. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడాను దానిపైన ఎవరి సైన్ ఉండాలంటే గెజిటేటెడ్ సార్ సైన్ అయితే ఉండాలండి. గెజిటేటెడ్ సారు సైన్ అయితే ఉండాలి. ఆ సైన్ కూడాను కంపల్సరీగా అయితే సార్లు గ్రీన్ కలర్లోనే కంపల్సరీగా సైన్ చేస్తారు. అలాగే ఆ సార్లు చేసేటప్పుడు డేటు నెక్స్ట్ స్టాంపు స్పీడ్లో సార్ మర్చిపోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇది గుర్తు చేయండి. కొందరైతే నా కామెంట్ చేయడం జరిగింది, సార్ కంట డేట్ అడిగితే నో ప్రాబ్లం అని చెప్పారంటే. అయితే అదే రీజన్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ యొక్క ఏ సార్ అయితే అలాగ చెప్పారో ఆ సార్ గురించి అయితే ఇంటిమేట్ చేయండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కంపల్సరీగా అయితే జిరాక్స్ కాపీస్ పైన మాత్రం గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం చాలామంది అయితే క్యాస్ట్ ఓల్డ్ అంటున్నారండి. వాళ్ళు ఏమడిగారంటే రీసెంట్ క్యాస్ట్ అడుగుతున్నారు. రీసెంట్ అంటే మ్యాక్సిమం ఒక 2 years దైనా కానీ మరీ ఓల్డ్ సర్టిఫికేట్ అయితే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి నేనే కదండి చాలా వీడియోస్ అయితే రీసెంట్ చేసుకోండి చాలామంది చెప్తున్నారు. కానీ మళ్ళీ అదే కామెంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కూడా రీసెంట్ ఏముంది, అసలు ఇంత టైం ఇచ్చారు. ఈ టైంలో జస్ట్ మీకు 2-3 డేస్లో క్యాస్ట్ వచ్చేది. మీ సచివాలయం అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ యొక్క రిసిప్ట్ అనేది మరి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు కంప్యూటర్లో చేసిన వెంటనే మీకు రిలీజ్ చేసేస్తుంటారు. దాని గురించి మీరు చాలా టైంను వేస్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అయితే అందరు కాదులండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంపల్సరీగా మేము ఉంటాము, కాల్ లెటర్ మాకు వస్తుంది అనే పర్సన్స్ అయితే ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేది క్లియర్ చేసుకున్నారు. నెక్స్ట్ నిన్న చూసుకున్నట్లయితే లాగిన్ అనేది చాలామందికి అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదనే విషయం చెప్తాను. అట్ ద సేమ్ టైం క్యాప్చా కోడ్ అనేది కనిపించట్లేదని అన్నారండి. ఎందుకంటే నేను చెప్తానండి, ఈ యొక్క రిజల్ట్ ఓపెన్ అవుతుందంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎప్పుడా అనేది బోర్డర్లో ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, మెరిట్లో ఉన్న అభ్యర్థులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడాను వెయిట్ చేసి ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడాను
ప్రతి ఒక్కరు కూడా మొబైల్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, సిస్టమ్స్ అవ్వచ్చు, వాళ్ళకి తగినటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వాళ్ళ యొక్క డిఎస్సి లాగిన్ అయ్యి రెడీగా ఉన్నారండి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒకేసారి ఈ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయి ఉండడం వలన క్యాప్చర్స్ ప్రాబ్లము, లేకపోతే అసలు లాగిన్ అవ్వడానికి అసలు ఫస్ట్ ఆప్షనే కొంతమందికి నాట్ రీచబుల్ అని చెప్పేసింది. ఎందుకంటే అంత బిజీగా ఉందండి సైట్ మొత్తం కూడా. అయితే నిన్న నైట్ 12:1 ఈ టైంలో అయితే కొద్దిగా ఫ్రీ అయిందంటే, అయితే ఈ రోజుకైతే మొత్తం ఫ్రీ అయిపోయింది. అయితే టెక్నికల్ ఇష్యూసేనండి, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే ఈ యొక్క లాగిన్ ఐడి ప్రాబ్లం వచ్చింది. అలాగే క్యాప్చా కనిపించింది. క్యాప్చా మనం ఎంటర్ చేస్తే కదా మన యొక్క లాగిన్ ఐడి ఓపెన్ అవుతుంది. ఫైల్స్ అవ్వచ్చు, ఈ యొక్క కాల్ లెటర్స్కి సంబంధించినవన్నీ కూడా. అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. అయితే అందరూ ఒకేసారి సైట్లో సెట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుసు. అయితే ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఈ ప్రాబ్లం అయితే ప్రజెంట్ అయితే క్లియర్ అయిపోయింది. కాబట్టి మీరు ఎవరైనా ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి చెక్ చేసేసుకోండి. ఎవరికైనా రిజల్ట్ ఏమైనా వచ్చేసింది ఏంటో. ఇప్పుడు ఆల్రెడీ అన్ని జాబ్స్ సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క రిజల్ట్లు అనేది అనౌన్స్ చేశారు. కాల్ లెటర్స్ వచ్చారండి. మీ యొక్క లాగిన్ ఐడిలో ఎంట్రన్స్లో మీకు కనిపిస్తుందండి వెరిఫికేషన్ కాల్ లెటర్ అని. ఎవరికైతే వాళ్ళ యొక్క లాగిన్ ఐడిలో కనిపించిందో వాళ్ళందరూ కూడాను మీ యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ కాల్ లెటర్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో పట్టుకెళ్ళాలి. ఓకేనా. అయితే చాలామంది ఫైల్స్ అప్లోడ్ అనే ఆప్షన్ మీ యొక్క లాగిన్ ఐడిలో లాస్ట్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఫైల్ అప్లోడ్గా మీ ఆధార్ కార్డు, ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్, 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిఈడి, బిఈడి, లేకపోతే నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సాధారణ సర్టిఫికేట్స్ అవ్వచ్చు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ, నెక్స్ట్ క్వాలిఫికేషన్, స్టడీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మనకు అక్కడ కంపల్సరీగా అయితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలండి. అయితే కొంతమంది అయితే ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డీవీకి వెళ్తారు కదా కంపల్సరీగా, వీళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్ బీగా ఈరోజు మనకి 27 కాబట్టి ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి ఈ డేట్లో కంపల్సరీగా అయితే ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదు ఈ 27th లోపల అయితే కంపల్సరీగా అయితే ఈ రోజు లోపల అయితే మీరు అప్లోడ్ చేసేసుకోండి. అలాగే అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళకు రీజన్స్ చెప్తాను చూడండి. అయితే వీళ్ళే కాదండి, ఇక్కడ ఎవరెవరైతే కాల్ లెటర్స్ రాలేదు, ఎవరెవరైతే కాల్ లెటర్స్ రాలేదు మేము కూడా అప్లోడ్ చేయాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. కంపల్సరీగా ఏంటైతే చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫస్టే చెప్పారు ఇప్పుడు కాల్ లెటర్ రిలీజ్ అయినంత మాత్రానికి వాళ్ళకి జాబ్ వచ్చినట్టు కాదు. ఎందుకు రీజన్ చూసుకున్నట్లయితే మేబీ వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్లో ప్రాబ్లం రావచ్చు, ఫేక్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే టెట్ స్కోర్ లేకుండా డిఎస్సి రాయొచ్చు, లేకపోతే టెట్లో మ్యాక్సిమం మార్క్స్ లేకుండా డిఎస్సి రాయొచ్చు, లేకపోతే వీళ్ళ యొక్క పర్సంటేజ్ సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చారు కదా, ఆ పర్సెంట్ లేకంటే డిగ్రీకి కానీ పీజీకి కానీ ఇంటర్ కానీ పెట్టేసి ఆ పర్సంటేజ్ ఎక్కువ చూపించేసుకోవడం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. అటువంటి ప్రతి పర్సన్స్ కూడా వీళ్ళు అభ్యర్థిని క్యాన్సిల్ చేస్తారు, అంటే రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. మేబీ సడన్గా మీకు 28న మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే సమ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేదో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ రోజే మనకేం చేస్తారంటే నెక్స్ట్లో మెరిట్లో ఉన్న వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేది మళ్ళీ సెండ్ చేస్తారు. కాబట్టి మేబీ మనం బోర్డర్లో ఉన్న వాళ్ళకి కానీ మీ యొక్క కేటగిరీలో కాంపిటీషన్ తక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు ముందులకు వచ్చేసి నెక్స్ట్ మెరిట్లో మీరు రావచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కాల్ లెటర్లో వచ్చిన వారు అటెండ్ కాకపోయినా, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోయినా, ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చిన అటువంటి పర్సన్స్ రిజెక్ట్ చేస్తారు కదా, నెక్స్ట్ మిమ్మల్ని పిలిచే అవకాశం ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే పోయేదేముంది, ఏమీ కాదు కదా. ఒకవేళ మీకు ఛాన్స్ వచ్చేటప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఎందుకు చేయలేదని మళ్ళీ ఒకవేళ మీరు అదృష్టం కొలిది సెలెక్ట్ అయ్యి మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ ఎందుకు అప్లోడ్ చేయాలని వాళ్ళు రీజన్స్ అడుగుతారు. అప్పుడు మీకు సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అప్లోడ్ చేయండి. మొబైల్స్లోనే మీరు అప్లోడ్ చేసేసుకోవచ్చు. మీ యొక్క మీరు ఫొటోస్ స్కానింగ్ క్యామ్తో ఫొటోస్ అనేది సెట్ చేసేసి మీరు అప్లోడ్ చేసేయండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఎవరు ఇక్కడ ఛాన్స్ వస్తుంది అనుకున్న వాళ్ళు కంపల్సరీ కాల్ లెటర్ వచ్చే అయితే ఒరిజినల్గా మీరు బాగానే నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి బాగానే పెడతారు. ఓకేనా. స్పోర్ట్స్ కోటా గురించి కూడా కొందరు కామెంట్ చేయడం. ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వాళ్ళ కోసం ప్రజెంట్ అయితే మనకి అఫీషియల్ సైట్లో ఎటువంటి అప్డేట్ కూడా లేదండి. నో డేటా అనేది ప్రజెంట్ అప్డేట్ ఏమీ లేదు. కానీ వీళ్ళ యొక్క అంటే ప్రజెంట్ ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన వెరిఫికేషన్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఈ 16,347కి సంబంధించి వీళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళతోని
ఈ యొక్క స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన రిజల్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే జాబ్ ఎవరికి వచ్చింది కన్ఫర్మేషన్ అనేది చేస్తారు. కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే నేను చెప్తానండి. కానీ ఇది అఫీషియల్‌గా అయితే మ్యాటర్ లేదండి. కానీ ఈ విధంగా మాత్రమే 100% జరిగే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే వీళ్ళ యొక్క 16,347 వేకెన్సీ, అలాగే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినది 420 యొక్క వేకెన్సీ, ఈ 2 కూడాను ఒకేసారి పోస్ట్ కన్ఫర్మ్ చేసి ఇద్దరికీ కూడాను ఈ 2 డిపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి సెప్టెంబరు 2nd వీక్ కల్లా కూడాను పోస్టింగ్ అనేది వస్తది. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఆల్రెడీ వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. ఓకే. థ్యాంక్ యూ.